హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1392. ఈరోజు డేట్ 25th May 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు రెగ్యులర్ డీల్ కాదు, ఒక భయంకరమైనది అండ్ ఒక బ్లాస్టింగ్ డీల్ చెప్తాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అండ్ వీలైతే అందరు కూడా దీన్ని యాక్టివేట్ చేసుకోండి. జియో సినిమా యాన్యువల్ మెంబర్షిప్స్కి సంబంధించిన ప్లాన్స్ని ఈరోజు రివైజ్ చేశారు. యాక్చువల్గా 3 months బ్యాకే నేను ఈ జియో సినిమాకి సంబంధించిన ప్రీమియం తీసుకున్నాను. జియోటీ మనకి తెలుగు వర్షన్ వచ్చిన తర్వాతే తీసుకున్నాను. సో మనకి దానికి 999 రూపీస్ బట్టి నేను యాన్యువల్ ప్లాన్ కొన్నాను. బట్ ఇప్పుడు దాన్ని 50% కట్ చేశారు. ప్లస్ ఇంట్రొడ్యూసరీ ఆఫర్ కింద జస్ట్ 299 రూపీస్కి యాన్యువల్ మెంబర్షిప్ ఇస్తున్నారు. 1 year మెంబర్షిప్ జస్ట్ 299 రూపీస్తే. నేనే 999 పెట్టుకున్నాను. సో ఇప్పుడు అది 299కి వస్తుంది. కానీ యాక్చువల్గా భయంకరమైన డీల్ ఇది. ఎందుకంటే దీంట్లో మీకు తెలుగు సంబంధించిన మూవీస్ ఉంటాయి, వెబ్ సిరీస్లు ఉంటాయి, హిందీ, తమిళ్, ఇంగ్లీషు, అలాగే మనకి కొన్ని ఫారెన్ ఏవైతే అసలు మన ఇండియాలో దొరకవో, హెచ్బిఓ కావచ్చు, పారమౌంట్ కావచ్చు, అలాగే మీకు వార్నర్ బ్రదర్స్ కావచ్చు, పికాక్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ప్రీమియంకి సంబంధించిన కంటెంట్ ఉంటుందో, జస్ట్ లైక్ మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కావచ్చు, ఓపెన్ హ్యామర్ మూవీ కావచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. వీటన్నిటిని జియో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నారు కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు జస్ట్ 299 రూపీస్కి 1 year పాటు మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. అయితే దానికి దీనికి చేసిన ఒక చిన్న చేంజ్ ఏంటంటే, మనకి 4 స్క్రీన్స్ మనం ఎట్ ఏ టైప్ లాగిన్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో మాత్రం ఓన్లీ 1 స్క్రీనే, అంటే ఒక్కళ్ళు మాత్రమే దీన్ని ఎట్ ఏ టైం చూడగలరు. బట్ స్టిల్ 299కి అన్ని ఏవైతే హాలీవుడ్ కంటెంట్ మొత్తం ఉంటుందో, ప్లస్ మన ఇండియన్ కంటెంట్ ఉంటుందో అంతా కలిపి 299 రూపీస్ అంటే ఇది ఖచ్చితంగా ఒక బ్లాస్టింగ్ డీల్ అనే చెప్పాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ మంచి ప్లాన్ నన్ను అడిగితే. దాంట్లో కంటెంట్ చాలా బాగుంటుంది. అసురు కావచ్చు, ఇలాంటి మంచి మంచి వెబ్ సిరీస్లు, భయంకరమైన వెబ్ సిరీస్ ఉన్నాయి దాంట్లో కూడా. ఒక లుక్ అయితే వేయండి, చాలా మంచి ఓటీటీ. కానీ కొంచెం మీరు ఆ ఒక స్క్రీన్ అనే దానికి మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది నా డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక ఈరోజు మనకి ఇలాంటి చాలా డీల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. యాక్టివ్గా ఉండాలి ఛానల్లో. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి. పోకో ఫైనల్గా మొన్న పోకో F6ని మన ఇండియాలో లాంచ్ చేస్తుంది. అండ్ 25,999 విత్ కార్డ్ ఆఫర్తోనే వస్తుంది. రియల్మీ GT అలాగే పోకో F6 ఇవి రెండు కూడా మంచి టఫ్ కాంపిటీటర్లు అనమాట. రెండింటికి 2 డిఫరెంట్ కాన్సెప్ట్లు, 2 డిఫరెంట్ ఆడియన్స్, డిఫరెంట్ ఏమంటారు టార్గెట్స్ అనమాట. సో బాగానే ఉన్నాయి. 2 ఫోన్స్ బాగున్నాయి, మంచి ప్రైజింగ్లో 2 తీసుకొచ్చారు. అయితే పోకో నుంచి పోకో ట్యాబ్ రాబోతుంది, పోకో పవర్ బ్యాంక్ రాబోతుంది, పోకో బడ్స్ రాబోతుంది. ఈ 3 ప్రోడక్ట్స్ విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ బడ్స్ N1 అని చెప్పి ఒక TWS బడ్స్ని తీసుకురాబోతున్నారు. వీటికి సంబంధించిన మన ఇండియన్ సర్టిఫికేషన్స్ లాంటివి అయితే తీసుకుంది. వెరీ సూన్ దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెడ్మీ వాళ్ళు A3X అని ఒక మొబైల్ని తీసుకురాబోతున్నారు, బడ్జెట్ మొబైల్ని. ఇది కూడా మనం వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ అయితే ఆన్లైన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి పిక్సెల్ నుంచి, అంటే గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు ఫైనల్గా చెన్నై ప్లాంట్లో Pixel 8 అలాగే Pixel 8ని 8 Proని ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి మన ఇండియాలో అమ్ముతున్న ఏవైతే Pixel 8 Pro ఉంటాయో అవి మేడ్ ఇన్ ఇండియా. అంత మాత్రం ప్రైజెస్ ఏమి తగ్గవు. కాకపోతే సెప్టెంబర్ ఇప్పుడు సేల్స్ వస్తాయి కాబట్టి అప్పుడేమన్నా మీకు డిస్కౌంట్ మంచిగా భయంకరంగా రావచ్చు, కానీ ఒరిజినల్ రేట్ అయితే తగ్గే అవకాశం అయితే లేదు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాబోతున్న ఏవైతే నెక్స్ట్ జనరేషన్ Pixel 9 సిరీస్ ఉంటుందో దీని గురించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఫైనల్గా గూగుల్ వాళ్ళు శాంసంగ్కి దండం పెట్టి నమస్కారం చెప్పి TSMCకి షిఫ్ట్ చేశారు. అంటే టెన్సార్ G5 ఏదైతే చిప్ ఉందో, అప్కమింగ్ చిప్, దాన్ని తయారు చేయబోయేది మాత్రం ఈసారి TSMC. ఇది మాత్రం ఒక అమ్మయ్య అబ్బా సాయిరా మూమెంట్ అనమాట. సో ఎనీవేస్ ఫైనల్గా TSMC నుంచి టెన్సార్ G5 ప్రాసెసర్ అయితే రాబోతుంది. ఇది చాలా పెద్ద న్యూస్ యాక్చువల్గా పిక్సెల్ లవర్స్కి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు మొన్న సైలెంట్గా శాంసంగ్ గెలాక్సీ F55 మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. A55, M55 రెండింటిని మిక్సీలో తీసిన ప్రోడక్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇది దాదాపు అలాగే ఉంటాయి ఫోన్లు 3 కూడా. అండ్ ఇది ఫ్లిప్కార్ట్ని టార్గెట్ చేయబోతున్న ఫోను. 27,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 8GB ప్లస్ 128GB మోడల్. స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, కొంచెం ఓపెన్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ మనకి హానర్ నుంచి. హానర్ ఫైనల్గా మన ఇండియాలో ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ని తీసుకురాబోతుంది. ఇది బడ్జెట్ గుర్తుపెట్టుకోండి, మినిమం 80,000 ఉంటుంది. టచ్ అయితే 90,000 టచ్ అవుతుంది. ఇక వాళ్ళు ఇంకా ఎక్కువ పోయితే మీకు ₹1,00,000 దాకా కూడా పోతుంది. బట్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్,
కెమెరాలు ఇది మీకు డిఎక్స్ఓ మార్క్లో ఇది 2వ ప్లేస్లోనో 3వ ప్లేస్లోనో ఉన్న ఫోన్ అనమాట. ఇది మామూలు ఫోన్ కూడా కాదు మళ్ళీ యాక్చువల్గా కెమెరా సెంట్రిక్ ఫోన్. బట్ దీన్ని మన ఇండియాలో తీసుకొస్తే అది కూడా మొన్న మళ్ళీ రీఫార్మ్ అయిన బ్రాండ్ నుంచి వస్తే కొంటారా లేదనేది పెద్ద క్వశ్చన్. ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నారో కొంచెం ఆలోచించుకోవాల్సిన పాయింట్ ఏదైతే. బట్ ఈ ఫోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కెమెరాలు డిఎక్స్ఓ మార్క్లో టాప్లో ఉన్న ఫోన్ అంటే మామూలు విషయం కూడా కాదు మళ్ళీ అది. సో అందుకని ఈ ఫోన్ మనం ఎంత ప్రైజింగ్లో పెడతారనేది గ్యారంటీ అయితే చెప్పలేము. బట్ ఈ ఫోన్ అయితే వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. అండ్ దీనికి సంబంధించిన అమెజాన్ పేజ్ కూడా లైవ్ అయిపోయింది. సూన్ అంటే జూన్ మంత్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి నథింగ్ వాళ్ళు ఒక కొత్త వేరియంట్ని తీసుకుపోతున్నారు. ఇది ఒక స్పెషల్ ఎడిషను. అండ్ దీని కలర్ ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే లేదు, బట్ ఎల్లో కలర్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫోన్ 2X సంబంధించిన కొత్త కలర్ అండ్ స్పెషల్ వేరియంట్ అట. ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నారు. స్పెసిఫికేషన్స్ అయితే మోస్ట్లీ మారకపోవచ్చు, బట్ డిజైన్ లాంగ్వేజ్ మాత్రం కొంచెం మారే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి వాళ్ళ టెక్నిక్స్. ఒక యాప్ ఆఫ్ ది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. మండే నుంచి రెగ్యులర్గా టెక్నిక్స్ అయితే వస్తుంది. సో అన్ని ఈవెంట్లు అన్నీ అయితే వాటితో క్లోజ్. రేపు సండే రోజు ఒక్కరోజు కంప్లీట్గా ఫుల్గా నిద్రపోయి మండే నుంచి యాక్టివ్గా వస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.